హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. ఇవాళ కొంచెం ఎక్సైటింగ్ ఉంది కదా నా వాయిస్, ఎందుకంటే కొంచెం మనం జడ్జ్ చేయడానికి మంచి మంచి ఇష్యూస్ అయితే జరిగినాయి. సో ఒకటి ఆల్రెడీ ప్రోమోస్లో మీరు చూసిందే, కళ్యాణ్ సంచాలక్గా ఉన్న టాస్క్ అదొకటి ఉంది. అండ్ రీతు అయితే మనకి పాయింట్ల మీద పాయింట్లు ఇస్తానే ఉన్నారనిపించింది. రీతను సంచాలకుగా పెట్టకూడదబ్బా, సంచాలకుగా ఉంటే ప్రెషర్ తీసుకుంటుందో ఏంటో నాకు అర్థం కాదు. మిగిలిన అన్ని విషయాల్లో బాగా మాట్లాడుతుంది, గేమ్ బాగా ఆడుతుంది, లైక్ స్టాండ్ తీసుకుంటుంది డెమాన్ పవన్ కోసం ఆర్ అట్లా మంచిగా. సో బట్ ఇక్కడ సంచాలకుగా పెట్టినప్పుడు మాత్రమే పాపం తనకు నెగిటివ్ అనేది వస్తుంది. సో అదొకటి ఉంది. అండ్ సంజన గారు కొంచెం మాటలు ఏమన్నా లూజ్ అయ్యారా, సంజన గారికి హైపర్ అయిపోతే ఏమైందో తెలీదు, మాటలు లూజ్ అయిపోతారో ఏమో. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డార్లింగే ఆ సాంగ్ వస్తుంది అనమాట. సో అందరూ రెడీ అవ్వండి అని నోటీస్ వస్తే వాళ్ళందరూ పాపం ఫ్యామిలీ వీక్ కోసం అనుకుని రీతు అయితే పెద్దగా నవ్వుతారు. ఆ పేపర్ ఇటు ఇవ్వే పిచ్చిదానా అంటాడు. అలా నవ్వేసరికి ఇమాన్యువల్ కూడా. సో అంటే అదే నోటీస్, ఆ లెటర్ వస్తుంది కదా, ఆ పేపర్ అనమాట. సో చూస్తే అక్కడ బీబీ కింగ్డమ్ అని బోర్డ్స్ అవన్నీ పెట్టి అట్లా అంటుండే, ఇంకా నో ఫ్యామిలీ వీక్ లేదని ఇమాన్యువల్ అంటాడు. సో సంజన గారు కూడా అక్కడ ప్రాపర్టీస్ అవి ఇవి అన్నీ చేంజెస్ చేసుంటే, గైస్ దిస్ వీక్ ఈజ్ నాట్ ఫ్యామిలీ వీక్ అని అందరూ పాపం డిసప్పాయింట్ అయితే అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళు ఆల్రెడీ కొంచెం డ్రైన్ అవుట్ అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఇన్ని వీక్స్ అయ్యేసరికి వాళ్ళకి మళ్ళీ ఎనర్జీ వచ్చి గేమ్స్ ఆడాలన్నా ఆ ఫ్యామిలీ వచ్చి కొంచెం బూస్ట్ చేస్తే గేమ్స్ ఆడతారు. బట్ ఇంతమందికి ఫ్యామిలీని పంపించాలంటే బిగ్ బాస్కి కూడా కష్టమే. సో యా, బట్ ఏమైందంటే ఇక్కడ ఈ రీఎంట్రీలు చెత్తగా వైల్డ్ కార్డులు, ఫైర్ స్టామ్లు ఏవేవో పెట్టి కంపు చేసి లాస్ట్కి వచ్చేసరికి ఇంతమంది వచ్చేలాగా చేశారు. అసలు నన్ను అడిగితే ఫస్ట్ అందరినీ పెట్టాలి హౌస్లో, అందరినీ పెట్టేసి వైల్డ్ కార్డ్ గీల్ కార్డ్ ఏం లేకుండా. సో నామినేషన్స్లో కూడా అందరూ ఉండాలంటే ఇంకా వాళ్ళు సరిగ్గా నామినేషన్ చేసుకోరలేండి, మండే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ నాకైతే అందరూ ఉంటే బెటర్ అనిపిస్తుంది అసలు నామినేషన్స్లో. బట్ ప్రాబ్లం ఏంటంటే నామినేషన్స్లో అందరిని పెడితే ఎలాగూ అందరం ఉంటాం కదా అని వాళ్ళు సరిగ్గా చేసుకోరు, నామినేషన్స్ ఇంట్రెస్టింగ్ ఉండవు. సో యా, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నేను ఒక టాపిక్ ఉంటే ఎటెటో వెళ్ళిపోతా కదా. సో నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ఇది ఇమ్యూనిటీ టాస్క్ అంట మరి. సో ఇక్కడ ఏంటంటే ఇది బిగ్ బాస్ కింగ్డమ్. ఇందులో దివ్య, రీతు, కళ్యాణ్ కింగ్, క్వీన్, అంటే కళ్యాణ్ కింగ్, వాళ్ళిద్దరు క్వీన్స్, ఇట్లా రాజు రాణి ఇట్లా పెట్టారు. సో వాళ్ళందరికీ యాక్సెస్ అంతా ఉంటుంది. సో ఇమ్యూనిటీకి వాళ్ళు దగ్గరలో ఉన్నారు కానీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళని కిందకి దింపి అన్నట్టు చెప్తారు, ఆ టాస్క్లు పెడతారు, వెళ్ళొచ్చు అన్నట్టు. సో అందరిలో ఒకళ్ళకే వస్తుందంటండి ఇమ్యూనిటీ, ఒకళ్ళకే వస్తుంది, వాళ్ళకే కెప్టెన్సీ కూడా వస్తుంది అన్నారు. నాకు అర్థం కాల, అంటే ఈ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ. ఇది ఏంటి, ఏమన్నా ఇమాన్యువల్ కోసం ప్లాన్ చేశారా ఏంటి? ఈ వీక్ ఎనీవే ఈ వీక్ తనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందనుకోండి. సో మరి అది ఎలా పెడతారో నాకు తెలీదు. ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, మరి తనకి ఈ టాస్కులు అవన్నీ అవసరం లేదు. ఇమ్యూనిటీ అంటే పోనీ ఈ వీకా, నెక్స్ట్ వీకా, ఎప్పటికి ఇమ్యూనిటీ ఏమోలేండి, అవన్నీ ముందు తెలుస్తాయేమో. సో వీళ్ళ ముగ్గురు, రాజు రాణి అయిపోయింది. మిగిలిన వాళ్ళల్లో నలుగురు కమాండర్లు ఉండాలి. సో ఈ ప్రజలు ఏంటంటే పనులన్నీ వీళ్ళే చేయాలి. కమాండర్లకి ఏంటంటే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అనేది ఉంది ఇమ్యూనిటీ పొందడానికి ఆర్ వాట్ ఎవర్. రాజా రాణి వాళ్ళతో పాటు ఫస్ట్ రాజా రాణి, తర్వాత కమాండర్స్ అన్నట్టు, లాస్ట్కి ఇంకా ప్రజలు లీస్ట్ పొజిషన్లో ఉన్నట్టు చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మీరే సెలెక్ట్ చేసుకోండి, ఎవరు కమాండర్ అవ్వాలో ఎవరు ప్రజలు అవ్వాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారనమాట. సో
ఇంక ఇక్కడ వీళ్ళు కొంచెం ఆ డ్రెస్సులు అవేవో కాస్ట్యూమ్స్ అవి పంపించారు. అవి వేసుకొని కొంచెం రాజుల్లాగా బిహేవ్ చేయడం, కొంచెం రీతు కొంచెం రాణిలాగా కొంచెం ఎక్కువగా బిహేవ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ మన పిల్లకి కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది, అది మర్చిపోతున్నారు మీరు. సో ఇట్లా కొంచెం ఫన్నీగా జరిగింది. సో ఇక్కడ కమాండర్స్ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటారు, అంటే ఎవరిని చేయాలని ఒక్కొక్కరిని పిలుస్తారు. ఇమాన్యుయల్ వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు చెప్పిన కమాండ్స్ అన్నీ వింటాను. సో వీళ్ళకి ఏంటంటే చికెన్ అను పన్నీర్ వస్తుంది రాజా రాణికి. రాజు రాణియో రాజా రాణి ఏదో ఒకటిలేండి. సో ఇదేంటంటే బిగ్ బాస్ పంపించే ఫుడ్ ఓన్లీ కింగ్ క్వీన్ అండ్ కమాండర్స్ కూడా తినొచ్చు అన్నట్టు చెప్పారు, ప్రజలు తినకూడదు అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చి మమ్మల్ని కమాండర్ చేయండి అని చెప్తారు. అందరూ ఒకటే చెప్తారులేండి, నేను మీకు ప్రొటెక్ట్ చేస్తాను. కొంచెం డెమాన్ పవన్, నిఖిల్ వీళ్ళలాంటి వాళ్ళు ఏంటంటే మేము అంటే మాకు బాడీ వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తాం అన్నట్టు. సో కొంతమంది ఏమో మేము మీరు చెప్పేవన్నీ ఒబే చేస్తాము, లాయల్గా ఉంటాము. సో వాళ్ళు ఇలా చెప్పారనమాట. మోస్ట్లీ మనకు చూపించిన దానిలో బర్నీ గారు అడిగారు, సంజన గారు అడిగారు, తనూజ గారు అడిగారు, ఇంకా ఇంకెవరు అడిగారు, డెమాన్ పవన్ కూడా అడిగాడు. డెమాన్ పవన్ ఇంకంతేననుకుంటా, ఇమాన్యుయల్ వీళ్ళు అడిగారు మనకు చూపించిన దానిలో. మోస్ట్లీ అందరూ అడుగుంటారులేండి, అందరూ వచ్చి ఇవే చెప్పారు, నేను మీరు కమాండ్స్ అన్నీ మీరు చెప్పినవన్నీ పాటిస్తాను, లాయల్గా ఉంటాను, ప్రొటెక్ట్ చేస్తాను. కొంచెం ప్రొటెక్ట్ అంటే వీళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంది అది ఇది కాబట్టి కొంచెం అవి కూడా పెట్టుకున్నారు పాయింట్స్లో. సో తర్వాత ఏమైందంటే బర్నీ గారికి ఇమాన్యుయల్కి మధ్య గోంగూర డిస్కషన్ జరుగుతుంది. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదులేండి, ఈ ఆకు మా ఇంట్లో ఉంది ప్లాంట్ అన్నట్టు కొంచెం డిస్కషన్ జరిగిద్ది. ఊరికే వాళ్ళు జస్ట్ క్యాజువల్ టాక్స్ లాగా జరిగిద్ది. సో వీళ్ళు ఇంకా సెలెక్ట్ చేస్తారు. దివ్య ఏమో నిఖిల్, డెమాన్ పవన్ సెలెక్ట్ చేశాము, అండ్ రీతు ఏమో సంజన గారు అండ్ తనూజాని సెలెక్ట్ చేశాము. లైక్ వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళిద్దరేమో ఫిజికల్ స్ట్రెంగ్త్, వాళ్ళిద్దరేమో తెలివి చురుకుదనం కోసం వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశామన్నట్టు చెప్తారు. సో ఇమాన్యుయల్ కూడా తెలివి చురుకుదనం ఉంటుంది కదా అనుకున్నా, వాళ్ళు ఇంకా 2 స్ట్రాంగ్ పీపుల్, 2 మరి గర్ల్స్ అనుకున్నారో ఏమో. అంటే వాళ్ళతో మనకు పోటీ ఉంటుంది కాబట్టి నలుగురిని స్ట్రాంగ్ కాకుండా ఇద్దరు వీక్ ఇద్దరు స్ట్రాంగ్ అట్లా అనుకుని ఉండొచ్చు. సో ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. ఆర్ వాళ్ళ సపోర్ట్ మనకు కావాల్సి వస్తే స్ట్రాంగ్ వాళ్ళు కావాలి కాబట్టి ఇట్లా స్ట్రాటజిక్గా వెళ్ళుండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే కమాండర్స్ కూడా రోజ్ రూమ్లో ఉండొచ్చు, ప్రజలు మాత్రం డెన్లోనే ఉండాలి. వీళ్ళు ఏ పనులు చేయరు, కింగ్ క్వీను కమాండర్స్ వీళ్ళు ఏం పనులు చేయరు. ఇంకా వాళ్ళు ప్రజలేమో వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకుంటారు. కమాండర్స్కి ఆ మూవీస్లో ఉంటారు కదా మిలిటరీ కమాండర్, ఆ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. సో ఇంకా వాళ్ళ మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం రాజుల్లాగా అలా మాట్లాడుతా ఎవరి పాత్రలో వాళ్ళు పరకాయ ప్రవేశం చేశారు. సో ఇంకా ఇక్కడ ఫన్నీగా మీరు ప్రోమోలో చూసింది సీన్స్ వచ్చినాయి. ఇమాన్యుయల్ వీళ్ళందరూ లుంగి కట్టుకొని వస్తే లుంగి దించు, ఈయనెవరు మా అన్నగారు అంటే మరి ఏంటి చిన్నగా ఉన్నారేంటి అని దివ్య గారు అనేది ఈ సీన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వీళ్ళు ఏమిటంటే సెక్యూరిటీ అంతా నిఖిల్ చూసుకుంటాడు, ఫుడ్ తనూజ చూసుకుంటుంది, మీకు సంజన గారు కూడా హెల్ప్ చేస్తారు, మీరు మానిటర్ చేయాలి, వర్క్స్ ఏం చేయకూడదు. అండ్ స్టోర్ రూమ్ నుంచి ఏదన్నా వచ్చేది అదంతా కూడా అంటే మాకేమన్నా లెటర్లు వచ్చినా ఏమొచ్చినా స్టోర్ రూమ్లోకి అవి మీరే ప్రొటెక్ట్ చేసుకొని తీసుకురావాలని డెమాన్ పవన్కి ఇస్తారు. అండ్ అలానే ప్రజలు మాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా మీరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మాట్లాడాలనుకున్నది మీరు వచ్చి మాకు చెప్పాలి, పర్సనల్ గార్డ్ లాగా అన్నట్టు చెప్తారు. సో ఇంకా ఇదంతా అయిపోయాక మళ్ళీ సుమన్ గారిని పిలిచి మేము మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాము, కమాండర్స్ అందరూ కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చిన పనులు వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మాకు మానిటర్ చేసి మీరు చెప్పాలి, వాళ్ళు మా గురించి ఏం మాట్లాడుతున్నారు ఇట్లా అదేదో ఊరికే మళ్ళీ వీళ్ళని పెట్టుకొని వీళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద ఈయనని చెక్కింగ్కి పెట్టుకొని సో ఏదో నెక్స్ట్ ఇంకా
బర్నీ గారి చేత దివ్య గారు హెడ్ మసాజ్ చేయించుకుంటారు. ఆమ్, అది ఫన్నీగా ఉంటుంది. నాకు అక్కడ అంటే అది కరెక్టా రాంగా అంటే ఆ, కొంచెం టాస్క్ కాబట్టి ఇంక అది ఓకే అనిపించింది. చేపి ఒక్కొక్కసారేమో చేపించుకోకుండా ఉండాల్సింది, ఆయన చేత ఎందుకులే అన్నట్టు అనిపించింది. టాస్కే కదలే ఏముంది అన్నట్టు మళ్ళీ అనిపించింది. సో నేను పెద్దగా అది కన్సిడర్ చేయట్లా, అంటే కరెక్టా రాంగా అన్న జడ్జి చేయాల్సినంత పెద్ద విషయం అనుకోవట్లా దాన్ని. సో ఇంకా ఆ, అది ఫన్నీగా చేపించుకున్నారులేండి. మీరు ఎపిసోడ్లో అది ఆ పార్ట్ చూసినా కూడా ఫన్గానే అనిపిస్తుంది, కానీ అదేదో సీరియస్గా చేసినట్టేం అనిపించదు. ఇక్కడ నెక్స్ట్ ఇంకా టాస్క్ స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ నుంచి మామూలుగా ఇంపార్టెంట్, ఇప్పటిదాకా అంతా సోది ఏమి ఉండదు ఎపిసోడ్లో. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఇద్దరికి వెనకాల, ఇద్దరు కాదు సారీ, నలుగురు కమాండర్స్ ఉంటారు కదా. నలుగురు కమాండర్స్ వెనకాల బాస్కెట్ పెట్టుకోవాలి. ఓకే, ఆ బాస్కెట్కు ఒక హోల్ ఉంటుంది, అక్కడ బంతులు ఉంటాయి. ఓకే, స్మైలీ బాల్స్. ఈ బాల్స్ అవతల వాళ్ళ దానిలో మనం వేయాలి, అవతల వాళ్ళ బాస్కెట్లో. ఎవరి బాస్కెట్లో ఎక్కువ ఉంటే, అంటే ఎక్కువ ఉంటే కాదు, ఓకే 3 రౌండ్స్ జరుగుతాయి. 3 రౌండ్స్లో ఫస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు సేవ్ అయిపోతారు, అంటే వాళ్ళు కమాండర్గానే ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో మళ్ళీ మిగిలిన ముగ్గురికి జరిగిద్ది. నలుగురిలో ఒకళ్ళు వెళ్ళిపోయారు, సేవ్ అయిపోయారు కాబట్టి. మిగిలిన ముగ్గురులో కూడా మళ్ళీ రౌండ్ అయిపోయేసరికి ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తారు, వాళ్ళు కమాండర్గానే కొనసాగుతారు. వాళ్ళ కమాండర్ పొజిషన్ అనేది పర్మనెంట్ అయిద్ది అనమాట. లైక్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇద్దరికి జరుగుతుంది, ఇద్దరిలో కూడా తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు, వాళ్ళది పర్మనెంట్ అయింది కమాండర్ పొజిషన్. ఇప్పుడు ఆ మిగిలిన లాస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రజలలో నుంచి ఒకళ్ళని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళతో మళ్ళీ ఒక టాస్క్ ఆడాలి. టాస్క్ ఆడాక వాళ్ళతో గెలిస్తే వీళ్ళు కూడా పర్మనెంట్ అవుతారు, గెలవకపోతే ఆ ప్రజలు ఎవరైతే గెలిచారో, ప్రజల్లో నుంచి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళు కమాండర్ అవుతారు. సో ఇది టాస్క్. ఓకే, ఇక్కడ ఏమైందంటే రీతుని సంచాలకుగా పెడతారు ఈ టాస్క్కి. ఓకే, ఇక్కడ రూల్స్ చెప్పేటప్పుడు బాక్స్లోనే ఉండి ఆడాలని బిగ్ బాస్ చెప్తారు. సో ఇక్కడ రీతు కూడా బాక్స్లోనే ఉండి ఆడాలి, అండ్ తన రూల్స్ తను చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు చూపించలేదు, తను రూల్ చెప్పినట్టుంది, ఎవరైనా లైన్ బయటకు వస్తే అవుట్, బట్ నెట్టకూడదు, వాళ్ళంతట వాళ్ళు వస్తే అవుట్, నెడితే అవుట్ కాదని చెప్పినట్టున్నారు. బికాస్ తర్వాత ఎందుకంటే తర్వాత ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అది తనంతట తను వెళ్ళలేదు, నెడితే బయటకు వచ్చాడని చెప్తుంది. సో దాన్ని బట్టి నువ్వు అలా ఏం చెప్పలేదని ఎవరు దానికి అపోజ్ చేయరు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ రూల్ చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరన్నా వాళ్ళంతట వాళ్ళు బయటకు వస్తే అవుట్, కానీ ఒకళ్ళు నెడితే వచ్చినప్పుడు అవుట్ కాదని చెప్పినట్టున్నారు. ఓకే, ఇది ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ ఏమైందంటే అసలు ఫౌల్స్ మీద ఫౌల్స్ జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే సో నలుగురు ఆడుతూ ఉంటారండి. ఆడేటప్పుడు ఏమైందంటే తనూజ గారు డెమాన్ పవన్ బాస్కెట్లో వేద్దామని బాల్స్ తీసుకొని వస్తూ ఉంటే డెమాన్ పవన్ తనని తను డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు ఆపడానికి, తన బాల్స్ తన దానిలో వేయకుండా. ఆ ఆపే ప్రాసెస్లో తనూజ గారి హ్యాండ్ అయితే తగిలింది. ఓకే, సో తనైతే లైన్ దాటుతాడు. అది నాకు అంటే నిజంగానే తనుజ గారు ఒక పాయింట్ అంటారు, నా హ్యాండ్ తగిలితేనే వెళ్ళిపోయేంత స్ట్రెంగ్త్ లేదా తనకి అంటారు. అది తను అనకముందే నాకు అనిపించింది, అంటే తనుజ గారు హ్యాండ్ తగిలితేనే బయటికి వెళ్ళిపోయేంత వీక్ కాదు కదా డెమాన్ పవన్, తను మామూలుగా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఓకే, మేబీ అక్కడ ఆడే ధ్యాసలో అంత ఫిజికల్ ఎఫర్ట్ స్ట్రెంగ్త్ పెట్టకపోయి ఉండొచ్చు, ఆర్ అది మనం ఇంకా కన్ఫామ్గా చెప్పలేము. లైక్ డెమాన్ పవన్ తనుజ హ్యాండ్ తగలడం వల్ల కాదు, తనంతట తను వెళ్ళాడా ఆర్ తనుజ గారి హ్యాండ్ తగిలి వెళ్ళాడా అనేది, హ్యాండ్ అయితే తగిలింది, బట్ హ్యాండ్ తగిలినందుకే తను వెళ్ళిపోయేంత
వీక్ కాదని నేను అనుకుంటా. బట్ స్టిల్ అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది, అక్కడ కన్ఫామ్గా లేదు. మనం ఏది ఒకటి కన్ఫామ్గా చెప్పలేము, తనుజ గారి సైడ్ కానీ డెమాన్ పవన్ సైడ్ కానీ. ఓకే, సో అక్కడ ఓకే అది కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి అది వెళ్ళినట్టు కన్సిడర్ చేయకుండా నెట్టినట్టు కన్సిడర్ చేశారు రీతు కూడా, దాన్ని తప్పు పట్టలేము. ఓకే, దానికి ఫైన్, నెట్టినట్టు కన్సిడర్ చేశారు కాబట్టి ఫైన్. ఇక్కడ ఈలోపు ఏమైపోయింది, సో అది పవన్కి అది పవన్ సైడ్ అదేం ఫౌల్ జరగలేదు అన్నట్టు తీసుకుందాం, ఎందుకంటే నెట్టినట్టు కన్సిడర్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు ఇది సంజన గారు ఏమైంది, ఆమె లెఫ్ట్ సైడ్ తగిలించుకున్నారు కదా, అది ఒక బ్యాగ్ లాగా తగిలించుకున్నారు ఆ బాస్కెట్ని, అంటే మనం ల్యాప్టాప్ బ్యాగ్ ఎలా తగిలించుకున్నాం అలానే. రైట్ సైడ్కి తగిలించుకున్నది బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ తగిలించుకున్నది తెగిపోయిందో లూజ్ అయిందో తెలియదు. ఈ వీళ్ళు గొడవ పడేటప్పుడు అది చూసుకొని ఉంటే లెఫ్ట్ సైడ్ది టోటల్గా ఆ బాస్కెట్ అనేది రైట్ సైడ్కి వచ్చేసి ఉంటుంది. ఓకే, ఈధర్ లూజ్ అయినా అయి ఉండాలి, అసలు టోటల్గా అది తగిలించుకున్నది తెగిపోయి అయినా ఉండాలి. ఓకే, ఇక్కడ ఏమైంది, అది అంతా ఇటు సైడ్ వచ్చేసినప్పుడు సంజన గారు చెప్పాలి నా బాస్కెట్ ఇలా తెగిందో లూజ్ అయిందో వాట్ ఎవర్, తర్వాత చెప్పారు తెగిందని, అది వేరే విషయం. ఇక్కడ చెప్పలేదు, చెప్పకుండా ఇక్కడ ఒక సైడ్కి వచ్చేసి ఉంది. నిఖిల్ ఏం చేస్తాడు, సంజన గారు దానిలో బాల్స్ వేయాలని చూస్తారు, వేస్తారు. ఈ సైడ్కి వచ్చేసిన దాన్ని ఈ లోపు సంజన గారు తీసి బయట వేసేస్తారు బాల్స్, ఇంటెన్షనల్గా వేసినట్టే అనిపించింది నాకు అది. ఎందుకంటే అది ఒక సైడ్కి వచ్చేసినప్పుడు ఆల్రెడీ తను ఎదురు చెప్పాలి ఆర్ కావాలని సైడ్కి తెచ్చి కింద పడేద్దాము తెగిపోయినట్టు అని చేసినట్టు నాకు అనిపించింది, ఇంటెన్షనల్గా చేసినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ ఆమె ఇంటెన్షనల్గా కింద వేసేసారు కాబట్టి ఇది రీతు చూడలేదు, ఇదంతా జరిగేది చూడకపోవడం తన మిస్టేక్ కాదు. బట్ తను అలా బయట ఇది వేసేసినప్పుడు సంజన గారి మిస్టేక్ ఉంది ఇక్కడ, తను ఇమీడియట్గా రీతుకి ఇన్ఫామ్ చేయకపోవడం సంజన గారి మిస్టేక్. బట్ ఇక్కడ రీతు చూడకపోవడం మిస్టేక్ అనను, కానీ తను అలా బయట వేయడం మిస్టేకే కాబట్టి అప్పటికప్పుడే తను డిస్క్వాలిఫై చేయాలి, తను అక్కడ డిస్క్వాలిఫై చేయాలి. ఇది మొదటి ఫౌల్ రీతుది. ఓకే, ఒకవేళ డిస్క్వాలిఫై చేసేసి ఉంటే సంజన గారు అవుట్ అయిపోయి ఉండేవాళ్ళు, ఆ రౌండ్కి అవుట్ అయిపోయేవాళ్ళు. బట్ స్టిల్ ఆడటానికి కంటిన్యూ చేసింది, అది ఎందుకు కంటిన్యూ చేసిందో నాకు అర్థం కాలేదు. ఓకే, సరే కంటిన్యూ చేసేటప్పుడు ఏం చేశారు, బాల్స్ అన్నీ బయట వేశారు కదా, ఎన్ని కింద పడినాయో తెలియదు, సరే అని ర్యాండమ్గా 7 వేశారు. నాకు కింద పడేసినప్పుడు చూస్తే 7 or 7 కన్నా ఎక్కువ ఉన్నట్టే అనిపించింది సంజన గారు బాస్కెట్లో. సో 7 వేశారు, అదేం తప్పు కాదు, ఎక్కువే మేలా సంజన గారికి, ఉన్నవే వేశారు. అది ఇంకా ఎక్స్ట్రానే కింద, నాకైతే ఇంకా ఎక్కువే పడినట్టు అనిపించాయి 1 or 2, పెద్దగా అటు ఇటుగా 7 అయితే ఉన్నాయిలేండి నా బాస్కెట్లో. సో ఫైన్, బట్ అక్కడ యాక్చువల్గా డిస్క్వాలిఫై చేయాలి, అది రీతు గారి ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్ ఏమనిపించింది, నిఖిల్ కాలు బయట పెడతాడు, సంజన గారు ఆయన బాస్కెట్లో బాల్స్ వేయబోయేటప్పుడు చూసుకోకుండా బయట పెడతారు. ఓకే, ఇక్కడ నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నీకెవరు తొయ్యలేదు, సో నీ అంతటి నువ్వే వెళ్ళావు, 1 more ఛాన్స్ ఇస్తున్నా అన్నట్టు చెప్పారు. ఇక్కడ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు, డిస్క్వాలిఫై చేయాలి కదా ఎవరు తోయినప్పుడు. మీరు పోనీ ఏమైనా గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి అయితే ఛాన్స్ ఇస్తున్నాను ఏమైనా చెప్పారా, చెప్పలే. సో ఇక్కడ రెండో ఫౌల్ అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ డెమాన్ పవన్ కూడా బయట పెడతాడు కాలు. ఇక్కడ నిఖిల్కి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి డెమాన్ పవన్కి కూడా ఫెయిర్గా అయితే ఇవ్వాలి, ఎందుకంటే నీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను, నువ్వు మళ్ళీ ఆడు ఇంకోసారి అయితే తీసేస్తా అన్నప్పుడు ఇక్కడ ఇంకా డెమాన్ పవన్కి కూడా ఫస్ట్ ఆల్రెడీ తను ఒకసారి పెట్టాడు, బట్ అది నెడితే పెట్టింది కాబట్టి అది కన్సిడర్ చేయకుండా చూసుకుంటే ఇది ఫస్ట్ టైం పెట్టినట్టు. ఓకే, తనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి తిను అడిగాడు డెమాన్ పవన్. ఇక్కడ మళ్ళీ ఏమైంది, నిఖిల్ రెండోసారి పెడతాడు, నిఖిల్ని అవుట్ చేయమంటే నిఖిల్ని అవుట్ అని చెప్తుంది కూడా. ఓకే, నిఖిల్ని అవుట్ అని చెప్పాక నిఖిల్ ఏమంటాడు, డెమాన్ పవన్ 2 సార్లు పెట్టాడు కదా అంటాడు. అది ఇప్పుడు మన దృష్టిలో ముందే రూల్ చెప్పింది, సో ఒకసారి పెట్టినట్టు అని మనం అనుకున్నాం డెమాన్ పవన్. బట్ నిఖిల్ అక్కడ తనను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి అది రాంగ్ పాయింటే నా దృష్టిలో. బట్ స్టిల్ ఎందుకంటే ఫస్టే ఆ రూల్ చెప్పింది, ఆమెను ఎడితే పట్టించుకోను, అది లెక్కలోకి రాదన్నప్పుడు అది కౌంట్ చేయలేము, తను ఒకసారి పెట్టినట్టే ఇది 2 సార్లు పెట్టినట్టు.
సో నిఖిల్ అవుట్ అయితే తనేమో ఈ పాయింట్ చెప్పుకుంటాడు. డెమాన్ పవన్ కూడా రెండు సార్లు పెట్టాడు కదా, నేను 2 సార్లు చెల్లుకు చెల్లు అన్నట్టు నన్ను ఇంకా ఆడనివ్వమన్నట్టు చెప్తాడు. బట్ నా దృష్టిలో అది డెమాన్ పవన్ ఒకసారే పెట్టినట్టు, తను పెట్టిన రూల్స్ ప్రకారం. ఓకే, ఇక్కడ నిఖిల్ డిఫెండ్ చేసుకుంటాడు. తనూజ కూడా చెప్తుంది ఎందుకు తను అవుట్ అంటే, తను 2 సార్లు పెట్టాడు కదా అంటే, మరి అలా అయితే డెమాన్ పవన్ కూడా 2 సార్లు పెట్టాడు కదా అన్నట్టు తనూజ కూడా మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ సంజన గారేమో నిఖిల్ని తీసేయాలని, తనూజ గారేమో డెమాన్ పవన్ని తీసేయాలని. మేబీ వాళ్ళు వచ్చి వీళ్ళ దానిలో వేస్తున్నారనేమో. నిఖిల్ అయితే సంజన గారి దానిలోనే వేస్తున్నాడు. సో ఇక్కడ సరే అందరూ ఆడండి, ఎవరిని తీసేయను. ఇక్కడ మూడో ఫౌల్. ఫస్ట్దేమో సంజన గారిని డిస్క్వాలిఫై చేయాలి, సెకండ్ నిఖిల్ని ఎందుకు ఫస్ట్ టైం ఎందుకు ఇచ్చింది అసలు ఛాన్స్, వార్నింగ్ ఏంటి, ఫస్ట్ ఏమన్నా రూల్స్ ముందు చెప్పిందా, ఇలా ఫస్ట్ టైం అయితే వదిలేస్తాను సెకండ్ టైం అయితే వదిలేను అని చెప్పిందా, చెప్పాలి. అలాంటప్పుడు అది సెకండ్ టైం మిస్టేక్. థర్డ్ మిస్టేక్, ఫస్ట్ నిఖిల్ని ఇక్కడ సెకండ్ టైం ఇంకా పంపించేస్తా అన్నప్పుడు పంపించలేదు, అవుట్ అని చెప్పింది. మళ్ళా వాళ్ళందరూ అడిగేసరికి సరే అందరూ ఆడండి అని చెప్పింది. ఇది థర్డ్ మిస్టేక్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా, అర్థమవుతుంది అనుకుంటున్నా. సరే అందరూ ఆడండి అని చెప్పిద్దా, మా అమ్మాయి సిచ్యువేషన్ కూడా ఏం చేస్తాంలేండి, అక్కడ అంతా అది కన్ఫ్యూజన్గా అయింది. సో సంజన గారేమో అవుట్ అయ్యాడు కదా మళ్ళీ ఎలా ఆడమంటారు, 2 సార్లు అవుట్ అయ్యాడు తను అసలు అన్నట్టు చెప్తారు సంజన గారు. ఇక్కడ దీని తర్వాత ఏమైంది, ఇప్పుడు నలుగురు కలిసి ఆడాక చూసుకుంటే నిఖిల్కి 2 బాల్సే ఉంటాయి తన బాస్కెట్లో, తనూజాకి 3 ఉంటాయి, సంజన గారికి 7 ఉంటాయి, డెమాన్ పవన్కి 11 ఉంటాయి. ఎందుకంటే డెమాన్ పవన్ని తనూజ గారేమో నీది ఫౌల్ నువ్వు బయటికి వెళ్ళావు అది ఇది అంటే, సరే నాది ఫౌల్ అనుకుంటే వెయ్యండి నా బాస్కెట్లో, నేను నెక్స్ట్ రౌండ్లో చూసుకుంటా అని తను వదిలేస్తాడు. దాని బాస్కెట్లో ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా. సో ఇక్కడ ఏమైద్ది, నిఖిల్ దానిలో 2 ఉన్నాయి కాబట్టి యు ఆర్ సేఫ్ అని చెప్పిద్ది ఇక్కడ ఫస్ట్. ఇది ఫోర్త్ మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ సేఫ్ అని చెప్పిందా, మళ్ళీ తర్వాత సేవ్ చేయదు బిగ్ బాస్ డెసిషన్ అడిగినందుకు, అది కూడా చెప్తా. ప్రస్తుతానికి 3 ఫౌల్సా, ఫోర్త్ది ఎందుకో చెప్తా చూడండి. ఇక్కడ సంజన గారు యువర్ సేఫ్ అన్నాక సంజన గారు ఫైట్ చేస్తారు, నిఖిల్ అవుట్ కదా ఎలాగ అసలు తనని ఎలా కన్సిడర్ చేస్తావు, 2 సార్లు బయటికి వెళ్ళాడని సంజన గారు అంటారు. మీకు కావాల్సిన మనిషిని సేఫ్ చేసుకుంటున్నారు అంటే, ఇక్కడ నాకు ఊరందరూ కావాల్సిన వాళ్ళే అనండి, అలానే పోర్ట్రే చేయండి అని రీతు అంటారు. ఇక్కడ తనూజ గారేమో డెమాన్ పవన్ కూడా 2 సార్లు వెళ్ళారు, తనని ఎందుకు డిస్క్వాలిఫై, తను ఎలాగూ ఎక్కువ బాల్స్ వచ్చినాయి, తనూజ గారు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాల. డెమాన్ పవన్కి ఎలాగూ 11 బాల్స్ ఉన్నాయి, తను ఏం సేఫ్ అవ్వడు. ఓకే బట్ ఫైన్, ఈమెమో నిఖిల్ అంటది. నిఖిల్ అంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అన్న ఇది సంజన గారు. తనూజ గారు ఎందుకు అంటారు, తనకి 11 బాల్స్ ఉంటే ఇంకా వేస్ట్ కదా అనుకున్నా. ఓకే, ఇంకా ఇక్కడ ఏమైద్ది, సంజన గారు నువ్వు ఫెయిర్గా చేయట్లేదు అది ఇది అంటే, మీరు ఏంటి అసలు గేమ్ ఆడకుండా మాట్లాడుతూనే ఉంటారు, ఆడకపోతే మరి 7 ఎలా పడ్డాయి అని సంజన గారు అంటారు. ఆడితే 7 పడవు అంటే మీరు ఆడనట్టు అని. ఈ పాయింట్ కరెక్టే, అంటే ఆడకపోతే ఆడితే తక్కువ పడాలి యాక్చువల్లీ. సో అది ఆ పాయింట్ కరెక్టే, కానీ అది అసలు ఇక్కడ సంబంధం లేని పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నా స్ట్రాటజీ, అలా ఎక్కువ పడించుకోవడం స్ట్రాటజీ ఏంటి నాకు అర్థం కాల. ఆ కింద పడేయటం స్ట్రాటజీ ఏమో ఆ బాస్కెట్ నుంచి. ఇది నా గేమ్ నా స్ట్రాటజీ అంటే, మరి సంచాలకుగా నా డెసిషన్ నా ఇష్టం అని రీతు అంటారు. తన సేఫ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నా స్ట్రాటజీ గురించి మాట్లాడతావేంటి, నీకేం హక్కు ఉంది నా స్ట్రాటజీ గురించి మాట్లాడటానికి, నువ్వు నన్ను గిల్లుతున్నావు అన్నట్టు అంటారు. నేను ఏం గిల్లుతున్నానంటే, నుంచున్నావు ఆట ఆడట్లేదు ఇవన్నీ గిల్లుతున్నావు కదా అంటే, నువ్వు ఎవరు అసలు ఆఫ్టర్ ఆల్, ఇదేంటి నా గేమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటే నేను ఆఫ్టర్ ఆల్ కాదు అన్నట్టు అంటారు. మాటలు పట్టడానికి నేను రెడీగా లేను, ఇట్స్ నాట్ బ్యాడ్ వర్డ్, పోయి ఇంగ్లీష్ నేర్చుకో సంజన గారు ఇవన్నీ. సో ఇక్కడ ఓకే ఆమె ఫెయిర్ కాదు అని ఫైట్ చేస్తున్నారు, ఈమెమో ఈమె ఫస్ట్ స్టార్ట్ చేశారులేండి, మీరు గేమ్ ఆడకుండా నాతో మాట్లాడుతున్నారు, ఆమె ఫైట్ చేస్తున్నారు, అక్కడ డెసిషన్ రాంగ్ ఉందని ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ చేయడం రీతు గారే స్టార్ట్ చేశారు, మీరు గేమ్ ఆడకుండా నాతో ఎందుకు మాట్లాడుతున్నారని. మాట్లాడుకో ఏం చేస్తారు ఫెయిర్గా అనిపించినప్పుడు,
బట్ తర్వాత మాటలు లూజ్ అయిందైతే సంజన గారే. ఎందుకంటే గిల్లుతున్నావు, ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ రాకపోతే పోయి నేర్చుకో, ఇవన్నీ రాంగ్ సంజన గారి సైడ్ నుంచి. సో ఇక్కడ నేను ఇక్కడ సంచాలకు ఇట్లా అని రితు అంటే మీరు ఫౌల్ చేస్తున్నారు అట్లా అయితే అంటే ఏం చేయాలి మరి నేను, వాళ్ళకి 0-0 ఉంది, ఎలా డిస్క్వాలిఫై చేస్తా అన్నట్టు అంటారు. మేబీ నిఖిల్కి ఏమన్నా 0 బాల్స్ ఉన్నాయేమో డిస్క్వాలిఫై చేస్తే, అందుకని వాళ్ళకి 0 ఉందని డిస్క్వాలిఫై చేయకుండా ఆడిచ్చి వాళ్ళకి బాల్స్ పడ్డాక డిస్క్వాలిఫై చేస్తారు ఎక్కడన్నా. ఇది ఎక్కడ లాజిక్, ఇది 4th మిస్టేక్ అసలు. సో ఓకే 0 ఉంటే ఏమి, డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి నేను నీ తర్వాత తక్కువ ఉన్న వాళ్ళని తీసేస్తా అని చెప్పాలి, కానీ 0 ఉంది కాబట్టి ఆడిచ్చేది ఏందో నాకు అర్థం కాల. సో 2 సార్లు ఇక్కడ తనూజ సేఫ్ అని చెప్పిద్ది బిగ్ బాస్ అడిగినప్పుడు, ఇది 4th మిస్టేక్. ఓకే అదేంటి, నేను కదా నాకు కదా తక్కువ బాల్స్ ఉందని నిఖిల్ అడుగుతాడు. బట్ నువ్వు 2 సార్లు దాటావు కదా, అక్కడ నిఖిల్ అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే దాటినప్పుడే నువ్వు డిస్క్వాలిఫై చేయాలి, మళ్ళీ ఆడిచ్చి మళ్ళీ ఇప్పుడు డిస్క్వాలిఫై చేసేది ఏందని నేను అనుకున్నా. సో నేను అప్పుడే డిస్క్వాలిఫై చేశారు, అప్పుడే డిస్క్వాలిఫై చేశాక వీళ్ళందరూ వచ్చి అడగగానే అందరూ ఆడండి అన్నారు. అందరూ ఆడండి అన్నాక 4 ఆడారు, ఆడటం అయిపోయింది, జడ్జిమెంట్ ఇచ్చే టైంకి మళ్ళీ ఇప్పుడు నేను అప్పుడే డిస్క్వాలిఫై చేశా అంటే ఇదంతా రాంగ్గా అనిపించింది. సో టోటల్గా ఫస్ట్ అయితే సంజన గారి ఫౌల్ని ఆడిచ్చడమే మిస్టేక్, ఆమె ఇంటెన్షనల్గా పడేసినట్టు అనిపించింది నాకు. సెకండ్ నిఖిల్ ఫస్ట్ టైం అవుట్ అయినప్పుడే డిస్క్వాలిఫై చేయాలి, సరే పోనీ చేయలా, సెకండ్ టైం అయినప్పుడు చేయలా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అప్పుడు చేయకుండా ఇప్పుడు వచ్చి డిస్క్వాలిఫై చేశారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చే టైంలో తనుజ గారిని సేఫ్ చేశారు. ఇవన్నీ నాకు అర్థం కాలేదు, రీతు గారు కొంచెం తడబడ్డారా ఏంటి నాకు అర్థం కాల. సో ఇక్కడ ఏమైందంటే ఇంకా సరే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తనుజ గారు సేఫ్ అయ్యారు, వీళ్ళ ముగ్గురు ఆడాలి, డెమాన్ పవన్, నిఖిల్, సంజన గారు. స్టార్ట్ అయ్యే ముందు ఈ రౌండ్లో బయటికి వెళ్ళినా నేనేం డిస్క్వాలిఫై చేయను, బట్ వెళ్ళిన వెంటనే లోపలికి వచ్చేయండి, బయట ఆడద్దు అన్నట్టు చెప్తారు. ఓకే ఫైన్, ఈ రూల్ కూడా ఫైన్. బై మిస్టేక్ లైన్ దాటుతారు మళ్ళీ వచ్చేయమని చెప్పారు, ఫైన్, అందరికీ ఈక్వల్గా ఉంటుంది. ఓకే మళ్ళీ ఆట మధ్యలో బయటికి వెళ్ళేది లేదు అన్నట్టు అంటారు. ముందేమో వెళ్ళండి అని, ఇక్కడ తర్వాత వెళ్ళేది లేదు అంటారు. ఇది నాకు అర్థం కాల. సర్లేండి, ఇక్కడ సెకండ్ రౌండ్ దానివల్ల పెద్ద ఏమీ ఇంపాక్ట్ అవ్వలేదు. సో ఇది టోటల్గా నెక్స్ట్ రౌండ్లో డెమాన్ పవన్ సేవ్ అవుతాడు, తర్వాత రౌండ్లో నిఖిల్ గారు సేవ్ అవుతారు. ఆబ్వియస్లీ ఇంకా సంజన గారు మిగిలిపోతారు. బట్ సంజన గారు బాగా ఆడారు ఇక్కడ, అందరూ బాగానే ఆడారులేండి. సంజన గారు అసలు అయిపోయాక రొప్పడం అదంతా నిఖిల్తో ఆడడం బాగా ఫైట్ చేశారనమాట. సంజన గారు ఫిజికల్ టాస్క్, ఫస్ట్ టైం సంజన గారు ఫిజికల్ టాస్క్ ఆడటం నేను గమనించింది. సో వీకెండ్లో ఏదైతే చెప్పారో నేను ఇంక నుంచి ఇంకా బాగా ఆడతా అని, దానికి ఇంకా ఆమెకి ఇంకా ఆ పొజిషన్ చూసేసరికి ఆ లీడర్ బోర్డులు అవన్నీ చూసుకున్నాక కొంచెం ఎక్కువ ఆడటానికి ట్రై చేశారా అన్న ఇదిగా అనిపించింది. సో అందరూ బాగా ఆడారు, అందరిలో సంజన గారు కొంచెం హైలైట్ అనిపించారు అనమాట. సో ఇక్కడ ఈ టాస్క్ అయిపోయింది, ఇంకా కొంచెం అక్కడక్కడ నువ్వు అదేంటి నువ్వు నన్ను పుష్ చేస్తున్నావు ఇవి అవి వచ్చినాయి, కానీ ఇది మేజర్గా అయినా ఇది గొడవ, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే ఇక్కడ సంజన గారు ఇప్పుడు ప్రజల్లో ఎవరొకరితో ఫైట్ చేయాలి. ఈ మధ్యలో ఏమైందంటే సుమన్ గారు గుడ్లు కోసం బెడ్రూమ్లోకి రావడానికి చూస్తారు, తీసుకోవడానికి. దానికి ఇక్కడ ఫన్ అయిద్ది అనమాట. లైక్ ఎవరిని అడిగి వచ్చారు, అడగకుండా వస్తారేంటి, కంగారు పడకండి, అడిగేదాకా ఆగండి, ఇట్లా చిన్న ఫన్ లాగా అయిద్ది. సో అది మీరు ఎపిసోడ్ చూడండి, అన్నిటికీ ఎపిసోడ్ చూడండి అంటున్నా అనుకోకండి. కావాలంటే చెప్తా, ఏం లేదండి, ఎగ్స్ కావాలని డెమాన్ పవన్కి చెప్తే డెమాన్ పవన్ వచ్చి లోపలికి వచ్చి ఇట్లా సుమన్ గారు ఎగ్స్ అడుగుతున్నారంటే సరే పంపించండి అని చెప్తారు. పంపించేటప్పుడు ఆ బాడీ చెక్ చేయడం అవన్నీ సెక్యూరిటీ చెక్ చేస్తారు కదా, చెక్ చేసి సుమన్ గారికి కోపం వస్తుందని కళ్యాణ్ నవ్వుకోవడం, ఇంకా లోపలికి వచ్చే ముందు ఆయన అడగకుండా వస్తున్నాడు అనుకుని రీతు అడగరేంటని అడిగితే అడిగేలోపు మీరు కంగారు పడుతున్నారని చెప్పి ఆయన అనడం, ఇట్లా కొన్ని ఫన్నీగా అది ఎపిసోడ్ చూస్తే ఫన్గా అనిపిస్తుంది, నేను చెప్తే ఏమనిపించదు మీకు అది. సో ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిద్దండి సంజన గారికి. అదేంటంటే ఈ బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదన్నా పార్సిల్ చేయాలంటే ఆర్
ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద బాక్సులు పెట్టుకుంటాం కదా, సో అలాంటి బాక్సులు ఉంటాయి. అవి ఏంటంటే ఒక బాక్స్ మీద ఒకటి పెట్టాలి, ఎవరిది ఎక్కువ హైట్ ఉంటే వాళ్ళు విన్, అంటే ఎవరు ఎక్కువ బాక్సులు పెడితే బేసిక్గా వాళ్ళు విన్. ఓకే. ఇక్కడ కొంచెం సంజన గారు హైట్ కాబట్టి ఆమెకి ఫేవర్గా ఏమన్నా డిజైన్ చేశారా అనిపించింది. ఆమె కూడా స్ట్రాటజిక్గా ప్రజల్లో నుంచి ఒకళ్ళని చూస్ చేసుకోమంటే సుమన్ గారిని చూస్ చేసుకున్నారు, తప్పే లేదు. అది స్ట్రాటజీ అంతే, దాన్ని మనం ఏం అనలేము ఇంకా. సో ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఇటు సైడ్ సుమన్ గారు 6 పెడతారు, సంజన గారు 6 పెడతారు. ఓకే. ఫస్ట్ సంజన గారే 6 పెట్టారు, సుమన్ గారు పెట్టలేదు 6. ఫస్ట్ 6 సంజన గారే పెట్టారు. ఓకే. ఇక్కడ బజర్ వెయిట్ ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఫస్ట్ పెట్టినప్పుడు అవి వంకర టింకరగానే ఉంటాయి. రెండు సుమన్ గారివి కొంచెం అంత స్ట్రైట్గా ఉండవు, సంజన గారివి స్ట్రైట్గా ఉండవు. బట్ బజర్ మోగే టైంకి సంజన గారిది స్ట్రైట్గా ఉంటుంది, సుమన్ గారిది ఆ 5th 6th ఉన్న బాక్స్ మాత్రం కొంచెం అటు ఇటు స్ట్రైట్గా లేవు. ఓకే. బట్ ఫస్ట్ పెట్టింది సంజన గారే, సుమన్ గారు ఫస్ట్ పెట్టలేదు 6 బాక్సెస్. ఓకే. సో బజర్ మోగే టైంకి సిచ్యువేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏమైందంటే కళ్యాణ్ డెసిషన్ చెప్పాలి. ఇక్కడ నాకేమనిపించిందంటే కళ్యాణ్ ఇద్దరిది ఈక్వల్గా ఉంది కాబట్టి, బిగ్ బాస్ ఇద్దరిది ఈక్వల్గా ఉంది, ఇంకో రౌండ్ పెట్టచ్చా, అరే ఏమన్నా ఛాన్స్ ఉందా వేరేలాగా, అది అడిగి ఉండాల్సింది అనిపించింది. మేబీ అడిగి కూడా ఉండొచ్చు లైవ్లో. అండ్ అడిగినా కానీ బిగ్ బాస్తో మనకు తెలుసు, మీరే ఏదో ఒక డెసిషన్ చెప్పాలి, ఇంకా పెట్టడానికి కుదరదు, ఇట్లాంటివన్నీ అంటాడు. కాబట్టి ఈ విషయంలో నేనేం బ్లేమ్ చేయట్లేదు. బట్ ఇక నెక్స్ట్ ఏమైంది, ఉన్నదాంతోనే డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఎవరిదైతే స్ట్రాంగ్ స్ట్రైట్గా ఉందో, దీనికి ముందు టాస్క్ జరిగేటప్పుడు ఇంకా బజర్ మోగక ముందు అందరు అంటారు అవి స్ట్రైట్గా ఉండాలని రూల్ ఏం లేదు, ఇక్కడ గౌరవ్ స్ట్రైట్గా పెట్టండి అని సుమన్ అన్నకి చెప్పినా కూడా స్ట్రైట్ వెళ్ళాలని రూల్ ఏం లేదు, ఇట్లా డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే బజర్ మోగాక డెసిషన్ చెప్పేటప్పుడు ఎవరిది స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్గా ఉందో, ఇద్దరిది ఈక్వల్గా ఉంది కాబట్టి ఎవరిది స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్గా ఉందో నేను వాళ్ళకి ఇస్తున్నా అని సంజన గారికి చెప్తాడు పవన్ కళ్యాణ్. ఓకే. ఇక్కడ నువ్వు ఎలా ఉన్నా పర్లేదు అన్నావు కదా అని వీళ్ళందరూ అడుగుతారు, తనూజ గారు, దివ్య గారు, వీళ్ళందరూ అడుగుతారు. సో నేను స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి అలా చెప్పా. స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి అలా చెప్పేదేంటి, అది నాకు రాంగ్ అనిపించింది. అక్కడ గేమ్ జరుగుతుంది, అదేమి జస్ట్ నార్మల్ ఫార్మల్ గేమ్ కాదు, జస్ట్ క్యాజువల్ గేమ్ కాదు. అక్కడ వాళ్ళకి పెద్ద లైక్ టాస్క్, వాళ్ళు విన్ అవ్వాలని చూసే టాస్క్, ఏదో క్యాజువల్గా ఎవరు గెలిస్తే ఏముందిలే అని జరిగేది కాదు కదా. సో అది రాంగ్. ఇప్పుడు తను బేసికల్గా అక్కడ ఏమైంది, తను ఇద్దరు ఈక్వల్ అవుతాయి అని అనుకొని ఉండడు, లాస్ట్కి ఇలా ఈక్వల్ వచ్చే సిచ్యువేషన్ వస్తుందని తెలిసి ఉండదు. సో ఆ రూల్ ముందే పెట్టలేదు అక్కడ ఆయన, స్ట్రైట్గా ఉండాలి అనే రూల్ ముందు పెట్టలేదు. సో ఇలా అనుకొని అది ఆయన మిస్టేక్ అనుకోలేము, ఎందుకంటే అది ముందు ఊహించలేము, వీళ్ళు ఈక్వల్గా పెడతారు సో ముందే ఈ రూల్ పెడదామని అది ఎవరు ఊహించలేరు. సో తర్వాత ఉన్న సిచ్యువేషన్కి ఇది కన్సిడర్ చేశా అని చెప్తే ఓకే, కానీ నేను స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి అలా చెప్పా అంటే అది రాంగ్గా అనిపించింది. సో అదైతే పాయింట్ రాంగ్ అండి. ఇస్తానా ఇవ్వనా అనేది నా డెసిషన్, అప్పుడు అలా చెప్పాను. కానీ మరి ముందే అడిగాం కదా, స్ట్రైట్ ఉండకపోయినా పర్లేదు అన్న డిస్కషన్ వచ్చింది కదా అని వీళ్ళ పాయింట్ కరెక్ట్. అది ఎక్కువసేపు స్టేబుల్గా ఉన్నది కూడా కన్సిడర్ చేయాలి కదా. అలా అయితే అంటే దివ్య గారు అంటారు ఫస్ట్ పెట్టింది సంజన గారు కదా, నేను ఎపిసోడ్ 2-3 సార్లు చూశానండి, ఫస్ట్ సంజన గారు పెట్టారు, వీళ్ళేమో ఫస్ట్ సుమన్ గారు పెట్టారంటారు, మేమే ఫస్ట్ పెట్టాం, మాది ఎక్కువసేపు స్టేబుల్గా ఉంది కదా, అదెందుకు కన్సిడర్ చేయరు అంటారు. పాయింట్ కరెక్టే, స్టేబుల్గా ఉన్నది కూడా కన్సిడర్ చేయండి ఎక్కువసేపు ఉన్నది, బట్ ఫస్ట్ పెట్టింది సంజన గారు కదా అన్న డౌట్ వచ్చింది నాకు. సో మరి ముందే చెప్పాలి కదా స్ట్రైట్ ఉండాలని, నన్ను రాంగ్గా పోర్ట్రే చేయొద్దు అన్నట్టు అంటారు. గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలా చెప్పా, ఇది రాంగ్ అండి. ఇవన్నీ ఏదో కవర్ చేసుకోవడానికి చెప్పుంటే బాగుండేది, డైరెక్ట్గా చెప్తే అయిపోయేది. లైక్ ఫస్ట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళది అనుకునే నేను ప్రొసీడ్ అయ్యాను, ఇప్పుడు ఇద్దరిది ఈక్వల్ ఉన్నప్పుడు వేరే ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కదా నేను అని చెప్తే అయిపోయేది. సో మాకు ఆల్రెడీ టైం కూడా ఉంది, మేము ట్రై చేసేవాళ్ళము,
అన్నట్టు వీళ్ళు అంటారు. సో నేను ప్రతిదీ ట్రై చేయమనే చెప్తున్నాను అన్నట్టు అంటాడు ఆయనేమో. నువ్వు నువ్వు చెప్పు పోనీ నా పొజిషన్లో ఉంటే నువ్వేం చేస్తావు అన్నట్టు అడిగితే నేను ఆయనకే ఇస్తా అంటారు తనూజ గారు. ఓకే ఇస్తారు, ఓకే రీజన్ చెప్పాలి కదా. రీజన్ ఏమంటారంటే ఆయనకున్న హైట్కి అది బిల్డ్ చేసింది అంత ఈక్వల్గా చేయడం, దానికి నేను ఇస్తానంటారు. ఇది రాంగ్ పాయింట్. అక్కడ ఇప్పుడు తనూజ గారు అండ్ డెమాన్ పవన్ ఆడుతున్నారు. డెమాన్ పవన్ ఫిజికలీ స్ట్రాంగ్, తనూజ కొంచెం కంపారిటివ్లీ ఫిజికల్లీ వీక్ కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి పాయింట్స్. తను వీక్ కాబట్టి తనకి ఇస్తున్నా అంటే ఎట్లుంటుంది, అది కరెక్ట్ కాదు కదా. సో అది ఇప్పుడు వీళ్ళు ఫిజికల్లీ స్ట్రెంగ్త్ ఉండడం వీళ్ళకి అడ్వాంటేజ్ అవ్వాలి, కానీ అది నీకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నిన్ను ఓడిస్తామంటే అది రాంగ్ అయింది. ఆ పాయింట్ రాంగ్ ఇక్కడ తనూజ గారిది. సో అప్పుడు ముందే చెప్పాలి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అన్నట్టు అంటారు. సో అది ఓకే, ఫెయిల్డ్ ఏం కాదులేండి. తను ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ఇచ్చారు చెక్ చేయమని, అది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇంకోటి తీసుకున్నాడు, అది ఫెయిల్డ్ అనలేము. అక్కడ ఎవరున్నా ఒకళ్ళకి అది బ్రిక్స్ టాస్క్లో జరిగినట్టే ఇక్కడ ఒకళ్ళకి పార్షియల్గా ఒకళ్ళకి అన్యాయమే జరుగుతుంది. బట్ అది బిగ్ బాస్ చేయించిన అన్యాయం, సంచాలక్ తీసుకున్న అన్యాయం కాదు. సో అది అనలేము. అది ఎవరు అక్కడ తనూజ గారు ఉండి సుమన్ గారికి ఇచ్చిన సంజన గారికి అన్యాయం జరిగినట్టే. సో ఇంకా ఫస్ట్ ఎవరు పెట్టారో మరి అది చూసి ఇవ్వచ్చు అంటారు. నేను చూసిన దాన్ని బట్టి ఫస్ట్ సంజన గారే పెట్టారు. సో ఇంకా నాది కరెక్ట్ కాబట్టే అందరూ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ భరణి గారు ఏం అరవరు, తనుజ గారు దివ్య గారు కొంతమంది అరుస్తూ ఉంటారు. సో గౌరవ్ కూడా అరిచినట్టున్నాడు. సో ఆయన ఏమనుకుంటున్నాడు, భరణి గారు మాట్లాడలేదు కాబట్టి నాది కరెక్ట్ అనుకుంటున్నాడు. సో ఆ రోజు కూడా ఇలానే చేశారు. అది తీసుకురావడం తప్పు. ఆ రోజు ఇప్పుడు అది ఎలా చేసినా అలా ఎలా చేయకపోయినా ఇక్కడ వాళ్ళకి తప్పు అనిపిస్తే ఫైట్ చేస్తారు. సో ఆ రోజు తీసుకురాకూడదు. ఆ రోజు నేను నా డెసిషన్ కూడా చెప్పాను. ఆ రోజు బ్రిక్స్ హైట్ కన్సిడర్ చేసినప్పుడు మరి ఎక్కువ పర్సంటేజ్ ఎవరిది లోపల ఉందని ఎందుకు, ఈ ఫ్యాక్టర్ ఎందుకు కన్సిడర్ చేయరని కూడా చెప్పాను. ఇద్దరిది లోపల లేదు, 100% లోపల లేదు. అలాంటప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఫ్యాక్టర్ ఎందుకు తీసుకోకూడదని ఆ రోజు కూడా చెప్పాను. సో అక్కడ ఏది తీసుకున్నా ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఎక్కువ పర్సంటేజ్ తీసుకున్నా ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది, టవర్ హైట్ తీసుకున్నా ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో అక్కడ బిగ్ బాస్ అన్యాయం చేసినట్టేనండి. ఇక్కడైనా అక్కడైనా సంచాలకుని డెసిషన్ తీసుకోమంటారు, వాళ్ళు ఏదో ఒక సైడ్ తీసుకుంటారు. సో వాళ్ళని తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళు ఎటో ఒక సైడ్ ఇవ్వాల్సిందే. సో ఎటు సైడ్ ఇచ్చినా ఇంకొకరికి అన్యాయమే జరుగుతుంది. ఇక్కడైనా అంతే, ప్రతిసారి కళ్యాణ్కి పడిద్ది అంటే నాకు అర్థం కాదు. సో ఇంకా ఆ రోజు కూడా ఇలానే చేశారన్నారు, అది తీసుకురాకూడదు. ఇంకా సంజన గారని చెప్పేస్తారు. ఇంకా వచ్చి కళ్యాణ్ వచ్చి సుమన్ గారితో అంటాడు, ఆట వెళ్తుంది, గెలుపు అదే విన్ను లూజ్ కాదు, ఆట చూస్తారు అన్నట్టు అంటాడు. ఇక్కడ అది అనబోయి ఆట వెళ్తుంది గేమ్ కాదు అంటాడు కొంచెం. సో సంచాలక్గా వాడిని క్వశ్చన్ చేస్తారు కదా, అర్థం చేసుకొని ఇమాన్యుయల్ కూడా అంటారు. సో రూల్స్ ఏం వినరా, అదేం వదిలేయి, నువ్వు ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ కాదు, వీకెండ్లో నీకు ప్రాబ్లం అయింది అన్నట్టు ఇమాన్యుయల్ అంటాడు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళకి కప్ ఇచ్చేస్తామా, గెలిచిన టీంకి ఇస్తామా అన్నట్టు అంటాడు. సో తను రూల్ ముందే చెప్పాలి కదా, డెసిషన్ రాంగ్ అనట్లేదు నేను అని దివ్య గారు అంటారు. ముందే చెప్పేంత గేమ్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పలేడు, కానీ నేనేమంటానంటే అక్కడ బజర్ మోగేదానికి టైం ఉంది ఇంకా. అప్పుడు ఆ రూల్ ఉన్నప్పుడు ఇద్దరిది ఈక్వల్ ఉంది కాబట్టి ఇప్పుడు బజర్ మోగితే నేను స్ట్రెయిట్ ఉన్నది చూస్తా అని ఈ గ్యాప్లో చెప్పొచ్చు అనిపించింది నాకైతే. సో అక్కడ చెప్పు ఉండాల్సిందని నాకు అనిపించింది, ఎందుకంటే ముందే ఎవడు ఊహించరు ఈ రూలు పెట్టుకుందాము ఈక్వల్గా ఉంటే అని. సో అవన్నీ ఇంకా సంచాలకు ఇరుక్కుపోతారనమాట అలాంటి సిచ్యువేషన్స్లో. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఇప్పుడు బయట జనాలు ఆర్ హోస్ట్ దగ్గర నువ్వు ఆన్సరబుల్ కదా అని ఇక్కడ కళ్యాణ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ పాసిబిలిటీస్ 100 ఉంటాయి, ఇది కళ్యాణ్ అంటాడు, అది కరెక్టే, ఫ్యాక్టర్స్ 100 ఉంటాయి, టైం ఎక్కువ, ఇవన్నీ 100 ఉంటాయి, బట్ నేను కన్సిడర్ చేసేది దాన్ని బట్టి ఉంటుంది కదా అన్నట్టు ఆయన అంటాడు. బర్నీ గారు ఎందుకు మాట్లాడలే నాది రాంగ్ అయితే అని బర్నీ గారిది పక్కన పెడితే ఫస్ట్ పెట్టిన ఏంటి ఫ్యాక్టర్ తీసుకోవచ్చు, ఆర్ ఇంకోటి స్టేబుల్గా ఎక్కువసేపు ఎవరిది ఉందన్న ఫ్యాక్టర్ తీసుకున్నా, అది చూసుకున్న సంజన గారే ఫస్ట్ పెట్టారని నాకు కనిపించింది ఎపిసోడ్లో. నేను ఏమన్నా రాంగ్గా చూసానా నాకు కమెంట్ చేయండి.
ఇంకా ఇక్కడ భరణి గారు అనమాట దివ్య గురించి. పగ ప్రతీకారాలతో నలిగిపోతున్న మనుషుల నుంచి నీ ఆట చూశాక నాకు ఉపశమనం కలిగింది. అంటే దివ్య గారు పగ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అట్లీస్ట్ నీ గేమ్ చూసి నువ్వు బాగా ఆడటం చూసి నేను కొంచెం వీటన్నిటి మధ్య రిలాక్స్ అవుతున్నా అని ఫన్నీగా అన్నారో సీరియస్గా అన్నారో అది మిక్స్డ్ లాగా అనిపించింది, రెండు అన్నట్టు అనిపించింది. సో ఇలా చెత్తగా మాట్లాడకండి, సరదాగా చేసిన దాని గురించి. క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే ఇలా చేస్తాం కదా, ర్యాపో లేని వాళ్ళతో ఎలా చేస్తామని దివ్య గారు అంటారు. సో నేనైతే చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో, నేను ఆ పొజిషన్లో ఉంటే అలాంటివి ఏం చేయించుకోనేమో, బట్ చేయించుకున్నా తప్పులేదు, అది టాస్క్ కాబట్టి. సో నేను సరదాగా చేశానంటే నేను సరదాగానే అన్నానంటే మీరేం సరదాగా అనలేదు, నెక్స్ట్ నామినేషన్లో పెడతారు చూడండి అన్నట్టు దివ్య గారు అంటారు. సో ఇట్లా ఫెయిల్డ్ అవన్నీ అంటారేంటి అన్నట్టు ఇక్కడ సుమన్ గారు వచ్చి కళ్యాణ్ని పలకరిస్తారనమాట. ఏంటి ఆలోచిస్తావు, ఏమేమి ఆలోచించకంటే అది కాదు ఫెయిల్డ్ అది ఇది అంటారేంటి, మనుషులు అనే మాటలు ఎట్లుంటున్నాయి, అది ఎవరన్నారు, తనూజ గారు అన్నారని బాధపడుతున్నారు. బాధపడటంలో తప్పులేదు, కొంచెం హర్టింగ్గానే ఉంటుంది కొంచెం క్లోజ్ వాళ్ళంటే. సో టోటల్గా చూసుకుంటే ఈ ఇష్యూలో కళ్యాణ్ రైటా రాంగ్ అంటే అక్కడ ఉన్న ఈక్వల్ ఉన్న సిచ్యువేషన్కి తను ఇంకో ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఒకటి తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు. జడ్జిమెంట్ రైట్, ఓకే ఫైన్. అక్కడ ఆ పొజిషన్కి ఎవరున్నా ఏం చేయలేరు, ఒకరికైతే అన్యాయం జరుగుతుంది, అది వేరే విషయం. సో ఆ జడ్జిమెంట్ రైటే, కానీ అక్కడ ఉన్న గ్యాప్లో తను ఈ ఫ్యాక్టర్ కన్సిడర్ చేద్దాం అనుకున్నప్పుడు ముందే చెప్పుంటే వీళ్ళు కూడా స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేసుకునే వాళ్ళు కదా అనిపించింది నాకు. అక్కడ నాకైతే స్కోప్ ఉన్నట్టు అనిపించింది. ఆ బెజర్ మోగేలోపు ఉందో లేదో మనం అంత ఖచ్చితంగా చెప్పలేం, కాకపోతే ఇది అనిపించింది కళ్యాణ్ విషయంలో. బట్ తనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అంత అన్యాయం కావాలని చేసే మెంటాలిటీ అయితే అనిపించట్లా. సో జడ్జిమెంట్ అయితే రైటే అనిపించింది. బట్ వీళ్ళు ఫైట్ చేయడం రాంగ్గా రైటా అంటే ఫైట్ చేయడం కూడా రైటే. నిజంగా సుమన్ గారు ఫస్ట్ పెట్టుంటే 6 బాక్సెస్ వీళ్ళ పాయింట్ తీయడం కూడా రైటే, కానీ అక్కడ ఫస్ట్ పెట్టలేదు, అది ఎందుకు తీసారో నాకు అర్థం కాల. సో వాళ్ళు ఫైట్ చేయడం రైటే, కానీ వాళ్ళు పెట్టిన పాయింట్స్ అన్నీ రాంగ్. ఆయన ఫస్ట్ పెట్టలేదు, ఆయన ఫస్ట్ పెట్టి స్టేబుల్గా ఎక్కువసేపు ఆయనది ఉండదు, ఎందుకంటే ఫస్ట్ పెట్టిన వాళ్ళది ఎక్కువసేపు ఉన్నట్టు. సో ఇక్కడ కళ్యాణ్ డెసిషన్ రైట్ అనిపించింది. అండ్ రీతు గారు ఫౌల్స్ మీద ఫౌల్స్ చేశారు ముందు టాస్క్లో, సంజన గారు మాటలు జారారు. ఇది టోటల్గా ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నా రివ్యూ నచ్చితే కొంచెం లైక్, కమెంట్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాగా అనాలిసిస్ చేసా అనిపించింది అన్ని సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని. సో కొంచెం చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.